మన సివిల్స్ విజేత, మన సివిల్స్ పరీక్షలో విజయ కేతనం ఎగరవేసి విజయాన్ని సాధించి ఈరోజు మన అండిబ గ్రామంలోనే కాకుండా మొత్తం మన మండలానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి మన ఐఏఎస్ విజేత నరేంద్ర పడాల్ గారు, అదేవిధంగా తండ్రి గారు పాల్పడాల్ గారు, తల్లి గారు విజయభారతి మరి విజయం సాధించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా అక్షరం అనేది చదువుకునే, అక్షరం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం రావాలంటే చదువు ఉండాలి, చదువు ఉండాలంటే చదువుకునే హక్కు ఉండాలి. చదువులేని రోజుల్లో ఆ హక్కు గురించి మరి మొట్టమొదటిసారిగా పోరాటం చేసి, అంటే మగవాళ్ళు చదువుకోవచ్చు అనుకుంటే మహిళలు చదువుకోకూడదు, అందరూ చదువుకోవాలని చెప్పేసి అందరికీ అక్షరం అందించాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే రోజు ఈ అక్షరం గురించి ఆయన ఈ యుద్ధం అనేది మొదలుపెట్టారు. ఆ యుద్ధంలో 1848లోనే మరి మహిళలు చదువుకునేందుకు పాఠశాలలు పెట్టి విద్యా సంస్థానికి త్యాగం చేసినటువంటి మన మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యని చదివించి ఆమెను భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. మరి ఆ మహాత్మా పూలే సాధించినటువంటి అక్షరాన్ని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని చట్టంగా చేశాడు, అందరూ చదువుకునే అవకాశాలు ఇచ్చాడు. మరి ఆ అవకాశాలు, ఆ హక్కులు ఈరోజు ఇక్కడ మనకు ఐఏఎస్ కావడానికి ఈరోజు ఆ మహనీయుల యొక్క త్యాగం ఈరోజు ఫలించింది. అయితే మనం ఐఏఎస్ చేయడం అంటే ఒక విజయం సాధించారు. ఇంకొక అసలైన విజయం ఇప్పుడు సాధించాల్సింది. ఆ విజయం ఏమిటంటే అండిబని ఆదర్శ గ్రామంగా నేను తయారు చేస్తాను, అది నా బాధ్యత అని చెప్పేసి ఆయన కోరిక. కానీ మేమేం కోరుకుంటున్నామంటే మొత్తం మన అందుకు జస్ట్ చిన్నది మోడిఫికేషన్, అండిబతో పాటు అన్ని ప్రాంతాలు. అంటే మనం డబ్బు కాదు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన మైండ్ సెట్ మార్చడానికి అవసరమైనటువంటి సందేశాన్ని అది మైండ్ సెట్ మార్పు. మనం ఇప్పుడు కళలు కనండి అంటున్నారు కదా. కళలు కనండి అంటే ఏంటి? కళలు అంటే మనకు లక్ష్యాన్ని ఎంచుకోవడం, ఒక గమ్యం చేరుకోవడానికి కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం, ఆ లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయడం. అందుకబట్టి ఇక్కడ పెద్దలు ఏమంటారంటే, కొంతమంది మేధావులు, ఎంత కష్టమైన పని అయినా ఇష్టంతో పని చేస్తే విజయం మనకు దాసోహం అవుతుంది, బానిస అవుతుంది. ఆ విధంగా కష్టపడి పని చేయాలి. అది మన మైండ్ సెట్. కష్టపడాలి. అలా కష్టపడితే మనం విజయం సాధిస్తాం. ఇప్పుడు ఆ రోజు మన మహనీయులు అక్షరం కోసం పోరాటం చేస్తే, ఆ రోజు మా గ్రామంలో నేను చదువుల కోసం పోరాటం చేసి నేను 3 సంవత్సరాలు వెలివేయబడ్డాను. బాధకరం ఏమిటంటే మరి అక్కడ పరిస్థితులు కావచ్చు, ఏదైతే కావచ్చు, కానీ అక్కడ పాఠాలు చెప్తే వాళ్ళకి జీతాలు ఉండవు, చెప్పని వాళ్ళకేమో జీతాలు వచ్చాయి. చదువులు చెప్పిన మాస్టర్కి జీతాలు ఆపేసేవారు, చదువు చెప్పని వాళ్ళకి జీతాలు శంసంగా ఇచ్చేవారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగమే
నేను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వడానికి నన్ను ఆ పరిస్థితులు పురికొల్పాయి. కానీ డబ్బు లేదు నాకు, అయినా నేను ఎమ్మెల్యే కాగలిగాను. అదేవిధంగా ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐఏఎస్ చేయడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి కదా, చాలామంది సదుపాయాలు ఉన్నాయి, కానీ ఐఏఎస్ ఎందుకు చేయలేకపోతున్నారు? అదేవిధంగా నిరుపేదలు, ఏమి లేనటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడేంటి మైండ్ సెట్. మన పడాల గారు, నరేంద్ర పడాల గారు చెప్పింది ఏంటి, మైండ్ సెట్ మార్చుకుంటే ఈ పేదరికము లేకపోతే మరొకటి సదుపాయాలు లేకపోవడం ఇవన్నీ కూడా అవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ ఏంటంటే మనం లక్ష్యం నేర్చుకోవాలి. ఆ విధంగా పేరెంట్స్ చాలామంది ఉన్నారు, పిల్లలకి ఒక లక్ష్యం వైపు నడిపించడం కోసం ప్రయత్నం చేయండి. అదే విజ్ఞానం సంబంధించిన ప్రపంచం కూడా మన చేతిలో ఉంది, ప్రపంచము మన జేబులో ఉంది. అది సెల్ ఫోన్ వ్యవస్థ, టెక్నాలజీ. ఈరోజు దాన్ని మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగిస్తే చెడిపోతాం, మంచికి ఉపయోగిస్తే బాగుపడతాం. అదే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అనేటువంటి బాగుపడాలనేటువంటి మైండ్ సెట్తో ఆ సెల్ ఫోన్ మనం ఉపయోగించుకోగలిగితే మనం పిల్లల భవిష్యత్తు బాగుండడానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత అందరినీ ఏజెన్సీ అంతా బాగు చేయాలనుకున్నాను. అది ఎలా అంటే, మేము కోరుకునేది ఏమిటంటే, మీరు కొంచెం మీకున్నటువంటి సమయాన్ని, ఇప్పుడు మనం ఇక్కడ 100 కోట్లు ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వలేము, కానీ ఈ గ్రామం నుండి అదేవిధంగా ఇంకో గ్రామం నుండి లేదంటే ఏజెన్సీ ప్రాంతం నుండి మీలాగా ఐఏఎస్ అవ్వాలంటే, లేదంటే ఇంకా ఐపీఎస్ అవ్వాలంటే, ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో చేరాలంటే, పదవుల్లో వెళ్ళాలంటే, వాళ్ళు మెయిన్ ఏమిటంటే మీరు ఒక విజేత. వాళ్ళు కూడా భవిష్యత్తులో విజేతలు నిలవాలనుకున్నట్లయితే వాళ్ళకి సమయం ఇవ్వాలి, కొంత మీకున్నటువంటి సమయం. అది ఎట్లా అంటే, డిగ్రీ కాలేజ్ అక్కడ మీరు వచ్చినప్పుడు ఏదో ఒక స్కూల్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీ చేసి మీరు ఎలా ఐఏఎస్ అయ్యారు, ఎందుకు అవ్వాలనుకున్నారు అనేటువంటిది, మీరు ఎలా విజయం సాధించారని చెప్తే అది ఇన్స్పిరేషన్, వాళ్ళకు నమ్మకం ఇవ్వగలుగుతారు. ఆ రకంగా విద్యార్థులతో ఇంటరాక్షన్ అవ్వాలి. అందుకు మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు ఎప్పుడు వస్తారో వచ్చే సమయాన్ని కనుక మాకు ఇచ్చినట్లయితే మేము అకేషన్స్ ఏర్పాటు చేస్తాం. చాలా హాస్టల్స్ ఉన్నాయి. వీళ్ళు చాలామంది ఈ మైండ్ సెట్, వీళ్ళకు ఒక లక్ష్యం అనేది ఎంచుకొని దానికి అనుగుణంగా ఆ సమయం కేటాయించకపోవడం వల్ల చాలామంది పక్కదారులు పట్టి వాళ్ళకి భవిష్యత్తు చాలామంది పాడు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు చిన్నపిల్లల నుంచే హై స్కూల్, కాలేజీలు, డిగ్రీ కాలేజెస్లో ఈ మెసేజ్ మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో వాళ్ళు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని వాళ్ళ భవిష్యత్తు బాగు చేసుకోవడానికి బాగుంటుంది అనేది మా తాలూకు ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ పని ఎవరు చేయలేదు, ఈ విధంగా ఎవరు చేయలేదు. అంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. అది కాకుండా మనం ఒక మెసేజ్ అనేది మనం చేరవేస్తే వాళ్ళకు సరైన దారిలో మనం నడిపించే ప్రయత్నం చేసినట్లయితే ఎక్కువ మంది తొందరగా, తక్కువ కాలంలో ఎక్కువ మంది వాళ్ళు మారడానికి, బాగుపడడానికి అవకాశం ఉంటుంది అనేది నా తాలూకు ఉద్దేశం. తర్వాత మొన్న పాడేరులో మేము చెప్పాల్సిన విషయం చెప్పాం, అది మళ్ళీ రిపీట్ చేయడం తెలుసుకోలేదు. కానీ నేను సభాముఖంగా కోరేది ఏంటంటే, మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిందంటే బోధించు, సమీకరించి, పోరాడమని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయకపోతే ఉపయోగం లేదు. అదేవిధంగా ఈ విధంగా ఐఏఎస్ అవ్వాలంటే పేదవాళ్ళు కూడా ఐఏఎస్ అవ్వడానికి కొంత ఫెసిలిటీస్ అనేది అవసరం. అందులో ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్లోనే ఈ సివిల్స్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు చదువుకునే అవకాశాలు మనకు లేవు. అక్కడ డబ్బున్న పిల్లలు మాత్రం అక్కడ చదవగలుగుతారు. ఎందుకంటే చదివితే 2.5 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు సామాన్యుడు భరించే పరిస్థితిలో లేడు. అందుకు ఆ రోజు గవర్నమెంట్తో నేను స్ట్రగుల్ చేసి కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చాను. ఆ తర్వాత
దీన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు, సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు. ఈ విధంగా మళ్ళీ మనం ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఈ గవర్నమెంట్ అమ్మ ఒడి అనే పథకం పెట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసేసింది. ఆ తర్వాత కార్పొరేట్ ఎడ్యుకేషన్ కూడా రద్దు చేసింది. దానివలన మనం మళ్ళీ ఎంత ఎత్తుకు ఎగిరేమో మళ్ళీ ఎగిరిన చోటుకే మనం పడిపోయాం. అదే గవర్నమెంట్ చేసినటువంటి దుర్మార్గం. కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మన ప్రభుత్వ యంత్రాంగంలో ఐఏఎస్ అధికారులు అనేది కీలకం. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వంతు సలహాగా ఇది ఏది మంచిదో అది మంచి చేయమని సలహా ఇవ్వడం, వాళ్ళు పాటించవచ్చు పాటించకపోవచ్చు, కానీ ఆ దిశలోనే ఉండండి. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ స్వార్థపరులు, వర్తకులు, తర్వాత హంతకులు, క్రిమినల్స్ చేతిలో అధికారం ఉంది, రాజ్యాధికారం. మార్పు కోసం పనిచేసే ప్రయత్నంలో మీకు చాలా ఒత్తిళ్లు వస్తాయి. అది తెలివిగా, నేర్పుతో, ఓర్పుతో దాన్ని జాగ్రత్తగా దాన్ని పరిశీలించి వాళ్ళ స్వార్థానికి మీరు బలి కాకుండా మీరు జాగ్రత్త వహించాలని చెప్పేసి నేను సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ వేదిక ఏర్పాటు చేయడానికి మరి కారణమైనటువంటి మరి నరేంద్ర పడాల్ యువ ఐఏఎస్ గారిని మరోసారి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి డల్పడాల్ గారికి, తల్లి గారికి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒకరు ప్రయోజకుడు అయ్యారు అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకము. అందులో పార్ట్ ఆఫ్ ఆ లైఫ్లో పార్ట్ తల్లిదండ్రులు. మరి ఆయన లెక్చరర్గా ఉన్నారు కాబట్టి, విద్యావంతుడు కాబట్టి ఆయన ఎలా పెంచాలో అలా పెంచారు, ఎలా పెంచకూడదో అలా పెంచగలిగారు. కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ కారణం అని చెప్పి నేను భావిస్తూ, మరి మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ విజయాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మళ్ళీ అన్నిపడి నుండి చాలామంది ఐఏఎస్లు కావాలని, మన బంధువుల నుండి, కుటుంబం నుండి, ఇక మన అందరూ కూడా మన గిరిజన జాతి నుండి చాలామంది ఐఏఎస్లు కావాలి. ఆ విధంగా స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తు ఇటువంటి విజయాలు సాధించాలని చెప్పేసి కోరుతూ నేను మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ఇంతతో నేను సెలవు తీసుకుంటాను. జై భీమ్.